బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ 2వ మెడల్ గెలుచుకుంది. షూటింగ్ విభాగంలో మరో కాంస్య పతకం సాధించింది. కాంస్య పతక విజేత మను భాకర్ సర్బ్జోత్ సింగ్ మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ కాంస్య పతక మ్యాచ్లో కొరియాతో పోటీ పడ్డారు. ఈ పోటీలో కొరియాను ఓడించి భారత్ కాంస్య పతకం సాధించింది. భారత్ జోడీ 16 పాయింట్లు సాధించగా కొరియా జోడీ 10 పాయింట్లు మాత్రమే సాధించింది. మను భాకర్ ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ కాంస్యం గెలుచుకుంది. భారత్ స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన మొదటి భారతీయ అథ్లెటిక్గా రికార్డు సాధించింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకాన్ని మను భాకర్ అందించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఈమె కాంస్య పతకాన్ని సాధించింది. ఒలింపిక్స్ లో షూటింగ్ లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్ గా మను రికార్డు సృష్టించింది. ఫైనల్లో మను భాకర్ 221.7 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది. సౌత్ కొరియా షూటర్లు ఓహ్ యో జిన్ స్వర్ణం, కిమ్ యేజో రత పతకాన్ని సాధించారు. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ 2వ మెడల్ గెలుచుకుంది. షూటింగ్ విభాగంలో మరో కాంస్య పతకం సాధించింది. కాంస్య పతక విజేత మను భాకర్ సర్బ్జోత్ సింగ్ మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ కాంస్య పతక మ్యాచ్లో కొరియాతో పోటీ పడ్డారు. ఈ పోటీలో కొరియాను ఓడించి భారత్ కాంస్య పతకం సాధించింది. భారత్ జోడీ 16 పాయింట్లు సాధించగా కొరియా జోడీ 10 పాయింట్లు మాత్రమే సాధించింది. మను భాకర్ ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ కాంస్యం గెలుచుకుంది. భారత్ స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన మొదటి భారతీయ అథ్లెటిక్గా రికార్డు సాధించింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకాన్ని మను భాకర్ అందించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఈమె కాంస్య పతకాన్ని సాధించింది. ఒలింపిక్స్ లో షూటింగ్ లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్ గా మను రికార్డు సృష్టించింది. ఫైనల్లో మను భాకర్ 221.7 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది. అలాగే సౌత్ కొరియా షూటర్లు ఓహ్ యో జిన్ స్వర్ణం, కిమ్ యోజే రజత పతకాన్ని సాధించారు.